మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా మనం చేతులతో చేసిన దోషములకు ఆయన చేతులకు శీలలు, కాళ్ళతో నడిచిన చెడు నడతకు మన నడతకు ఆయన పాదములకు శీలలు, మన సర్వ శరీరంతో మనం చేసిన పాపములకు ఆయన సర్వ శరీరము అప్పగించబడింది. మనం చేసిన పంచమహాపాతకాలకు ఆయన పంచ గాయములు పొందాడు. ఈ విధంగా మన స్థానంలో మనకు బదులు ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే అని నాకు స్పష్టంగా తెలిసింది. ఇక్కడ లంచాలు లేవు. మరి దశంభాగాలు అడుగుతారుగా, మరేదో కానుకలని పడతారుగా. ఆ యేసు ప్రభు కాదు నాయన, ఆ యేసు ప్రభు కాదు. ఆ వచ్చే ప్రజలకి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, సన్నిధిలో అంత ఆహారం ఎవరొచ్చినా ఉండటానికి పట్టేది. అంతేగాని యేసు ప్రభుకి బిస్కెట్లు చాక్లెట్లు పెడదామని కాదు. దేవునికి స్తోత్రం. అది దశంభాగం అన్నది, ప్రతిష్టార్పణ అనేది లేదా ప్రథమ ఫలం అనేది తీసుకొచ్చే వాళ్ళు కూడా తెలిసింది ఎవరి కోసమో. ఎవరి కోసం అది? సన్నిధిలో అర్పణ ఏదైనా సేకరిస్తుంది ఎవరి కోసం? మన నిమిత్తమే. యేసు ప్రభు నాకు ఆకలిగా ఉంది ఏమన్నా పెట్టండి అన్నాడా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? దేవునికి మహిమ. చెప్పు గట్టిగా, హల్లెలూయా చెప్పు. అది సంగతే. ఏమి ఇద్దాం ఆయనకి? ఏం చేద్దాం? ఆయనకి ఏమైనా ఆకలి ఉందా? ఆయనకి ఏమైనా దప్పికుందా? ఆయన ఏమైనా వస్త్రహీనుడుగా ఉన్నాడా? ఏం లేదు. ఆయన మన నుంచి పొందేది ఏమి లేదు. సమస్తము మనము ఆయన నుండి పొందుతున్నాం. ఆఖరికి మన ఆత్మరక్షణ కూడా ఆయన మనకు అనుగ్రహించాడు తప్ప, అదిగో ఆ శిలువ మీద వ్రేలాడి సర్వ శరీరము తూట్లు 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 తూట్లుగా మన పాపముల నిమిత్తము తనను తాను అర్పించుకొని ఆయన పరిశుద్ధ పవిత్ర రక్తము చేత ఎల్ల మానవులకు విమోచన ప్రసాదించిన ఏకైక దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం చేసిన అతిక్రమాలు, మనం చేసిన దోష శిక్ష ఎవరి మీద పడింది? మన సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆయన మీద మోపబడింది. ఈ విధంగా న్యాయానికి న్యాయం చేశాడా? పాపానికి శిక్ష విధించాడా? అదే సమయంలో పాపి తను మారు మనసు పొంది తన బతుకుని దిద్దుకునే ఛాన్స్ కూడా దేవుడిచ్చాడు. ఇది దేవుడు అంటే. ఇదే సంగతి ఋగ్వేద సంహిత 10వ మండలం 90వ సూక్తం, 10వ మండలం 90. నేను రిఫరెన్స్ పక్కా చెప్తున్నాను, తప్పు రిఫరెన్స్ చెప్పను. చెప్పే రిఫరెన్స్ పక్కా ఉంటుంది. ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం. అందులో చెప్పాడు. దాన్నే టీకా తాత్పర్యం అని చిన్న పుస్తక రూపంలో ప్రచురించారు, పురుష సూక్తాన్ని. అందులో చాలా స్పష్టంగా ఉంటుంది. భగవంతుడు తననే ఆహుతించుకొని ఈ సృష్టిని నిర్మించాడు. సృష్టిని నిర్మించాలి అంటే భగవంతుడు తనను తాను ఆహుతించుకోవటానికి సిద్ధపడాలి. ఎందుకంటే సృష్టి పాపములో పడినప్పుడు మరి సృష్టి విమోచనార్థమై భగవంతుడు ఆహుతి కాక తప్పదు. అలాగే సృష్టికర్త బలి ఇవ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు. టీకా తాత్పర్యంలో క్లియర్గా ఉంటుంది. భగవంతుని త్యాగ ఫలంగా, అది చూడండి పురుష సూక్తం. భగవంతుని త్యాగ ఫలంగా ఈ ప్రపంచము జీవులు ఆవిర్భవించాయని చెబుతుంది. తర్వాత ఇంకా పేజీలు తిప్పితే సృష్టికర్త బలి ఇవ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు అని స్పష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే సృష్టి అంతయు చేసినటువంటి పాపములకు పరిహారముగా సృష్టికర్త తనను తాను ఆహుతించుకోవాలి. అంటే పిల్లల తప్పుకి తండ్రి శిక్ష భరిస్తే తప్ప పిల్లలు తప్పించుకునే ఛాన్స్ లేదు, న్యాయం ఒప్పుకోదు అనే విషయం లాజికల్గా
హేతుబద్ధంగా, ఇతమిద్దంగా ఇటు బైబిల్లోనూ అటు పురుష సూక్తంలోనూ స్పష్టంగా తెలియజేయబడి ఉంది. ఓకే, సృష్టి సైతం ఇటువంటి మహాయజ్ఞం వల్లనే సంభవించింది. భగవంతుడు తననే ఆహుతించుకొని ప్రపంచాన్ని సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది? నేను చెప్పింది అక్కడ ఉంటుంది చూడండి, రిఫరెన్స్. నేను ముందు చెబుతున్నా, తర్వాత రిఫరెన్స్ పడతా ఉంది అక్కడ. అది సృష్టి సైతం ఇటువంటి మహాయజ్ఞం వల్లనే సంభవించింది. భగవంతుడు తననే ఆహుతించుకొని ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. పురుష సూక్తం టీకా తాత్పర్యం రామకృష్ణ మిషన్ వారు ప్రచురించిన పుస్తకం అది. ఓకేనా? మీకు కూడా దొరికితే చదువుకోవచ్చు, తెచ్చుకొని, లేదా లైవ్లో వినే ఇతరులు ఎవరైనా వేరే మతస్థులు ఉంటే మీ మత గ్రంథాల్లో చూడండి, దొరుకుతుంది. హల్లెలూయా. అది అందులోనే ఇంకా ఒక మంచి మాట చెప్తాడు. డైరెక్ట్గా ఋగ్వేద సంహిత 10వ మండలం 90వ సూక్తం డైరెక్ట్గా వేదంలోకి వెళ్తే అందులో ఏమంటాడు తెలుసా? తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు. తొలుత జన్మించిన వాడంటే ఆది సంభూతుడు, అంటే సృష్టికర్త. సృష్టి పాపముల నిమిత్తము తనను తాను ఆహుతించుకున్నటువంటి ఘట్టాన్ని గురించి స్పష్టంగా మాట్లాడతాడు. ఈ విధంగా మానవ జాతి పాప పరిహారార్థమై బలైనటువంటి దేవుడు కానీ దేవత కానీ నేను సేవించిన వాళ్ళలో లేరు. కానీ నేను ఏది తెల్లవాళ్ల మతం అన్నానో, ఫారిన్ వాళ్ళ మతం అన్నానో, మ్లేచ్చుల మతం అన్నానో, 2 కులాలకు సంబంధించినటువంటి దైవమని తృణీకరించి ఎగతాళిగా మాట్లాడానో, ఆయన దగ్గరే నాకు ఈ సత్యం కనిపించింది. మానవ జాతి పాప పరిహారార్థమై బలి అయి తిరిగి లేచిన ఏకైక వ్యక్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తే కనపడ్డాడు. కాబట్టి యేసే నిజమైన దేవుడు. యేసును ఆశ్రయించుట ద్వారా న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా నా పాపాలకు నిష్కృతి ఉంది అని ప్రాక్టికల్గా నాకు అర్థమైంది. నా బ్రతుకులు అర్థమైంది, నా హృదయంలో కూడా నిశ్చయత వచ్చింది. ఎప్పుడైతే 2002వ సంవత్సరం ఏప్రిల్ నెల 17వ తారీఖున మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చానో, ఆ తర్వాత నా జీవిత కాలంలో అంతవరకు చేసినటువంటి పాపముల యొక్క స్పృహ నా నుండి తొలగిపోయింది. బంధకాలు తెగిపోయనే, బాధలన్నీ మరుగాయనే. బంధకాలు తెగిపోయనే, బాధలన్నీ మరుగాయనే. నీ ప్రసన్నత నన్ను తాకగా, నీ ప్రసన్నత నన్ను తాకగా, దిగులు అన్నది నన్ను చేరదు, దిగులు అన్నది నన్ను చేరదు. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, స్తుతి ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. ఎగసి పడే ఆనందం పరవశించెను నా హృదయం, తండ్రి నీ సన్నిధిలో, నా తండ్రి సన్నిధిలో. దేవునికి మహిమ. చాలా సంవత్సరాల క్రితం యేసయ్య ఇచ్చిన పాట. హ్యాపీ, ఆనందం, సంతోషం చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. మరి నన్ను ఎగతాళి చేద్దామని వచ్చారు, మరి మీ సంగతి ఏంది అంటే క్వశ్చన్ మార్క్ వేసుకొని చూస్తూ ఉన్నారు నాకెళ్ళి. కాబట్టి నన్ను వెటకారం చేయటమేమో, నన్ను తప్పు పట్టడమేమో, కానీ మీరు కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. యేసుప్రభువే నిజమైన దేవుడు అని చెప్పి పంపించారు. సృష్టికర్తను వెక్కిరిద్దామని, సృష్టికర్త ప్రణాళికను వెక్కిరిద్దాం, సృష్టికర్తను వెటకారం చేద్దామంటే వాడే బుక్ అవుతాడు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కొంతమంది సిలువను ఎగతాళి చేస్తారు, యేసుప్రభుని ఎగతాళి చేస్తారు, చండాలంగా యేసుప్రభు గురించి మాట్లాడతారు, చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తారు యేసుప్రభు గురించి. నేను నవ్వుకుంటాను, బాధ లోపల గాయం అవుతూ ఉంటుంది, కానీ
నేను ఎందుకు నవ్వుకుంటాను తెలుసా? మీ కర్మ గాలిందిరా, మీకు మామూలుగా ఉండదని. ఎందుకంటే తెలిసి తెలియక మీరు చేస్తే మీకు క్షమాపణ ఉంది, కానీ తెలిసి మీరు వెటకారం చేస్తే మీ పాపానికి మిష లేదురా, రేపు రాబోయే ఉగ్రత తప్పించుకోలేరు, భయంకరంగా బలవుతారని బాధపడతా. మీలో అందరికీ ఒకసారి స్పష్టంగా మళ్ళీ ఒకసారి సువార్త సత్యాన్ని కూర్చున్న పునాది వేశాను. యేసుప్రభుని ఎందుకు విశ్వసించాం? యేసుప్రభు ఏం చేశాడు మన కోసం అంటే, యేసుప్రభు మన అందరి పాపముల ప్రాయశ్చిత్తార్థమై తన ప్రాణమును పణంగా పెట్టి, ఏమండి, మన రక్తం కాదు ఆయన చిందించింది. మన రక్తం మనకే సరిపోదు. దీన్ని అన్ని పాటలు పాడేశాయి ఎప్పుడో. మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని. యేసు ప్రభులో ఉంది కూడా అందరిలాంటి రక్తమే అయితే ఆయనే మహిమనల్లో వదిలిపెట్టి దిగిరావటం ఎందుకు? ఉన్నోళ్ళు ఎవరినో ఒకళ్ళు లేపెత్తే పోయిద్దిగా అందరి పాపాల కోసం. తెలీదు సావదు, ఎన్నిసార్లు చెప్పినా అర్థమై సావదు సోదరుడు కొంతమంది. ఆ సోది మేడ వాడికి తెలియదు, ఒకటి చెబితే ఎట్ట బాగుపడతారు, ఏమో ఎప్పుడు బాగుపడతారు? ఎవరినో ఎగతాళి చేయాలని, ఏదో ఎవరినో వెటకారం చేయాలని కాదండి. ఎప్పటికి తెలుసుకుంటారు? పద్దాకలా తెలుసుకోవాలి కదా. అందరిలో ఉన్న రక్తమే యేసు ప్రభులో కూడా ఉంటే యేసు ప్రభు రక్తం బలికి పనికిరాదు. యేసు ప్రభు మానవ శరీరాన్ని ధరించాడు, కానీ యేసు ప్రభు ధరించిన శరీరము ప్రత్యేకమైంది. కాకపోతే మానవ ఆకారం, అది ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. అబ్రహాము సంతానం యొక్క స్వభావాన్ని ధరించుకున్నాడు. అబ్రహాం సంతానం ఎవరు? ఇస్సాకు, విధేయుడు. అర్థమైందా? బలిపీఠం మీదకి తండ్రి ఎక్కిస్తుంటే ఎక్కటానికి సిద్ధపడ్డాడు. ఆ ఇస్సాకనైనా దించాడు, కానీ అబ్రహాము పరమ ఇస్సాకైన ప్రభు మాత్రం బలి అయ్యాడు. అబ్రహాం సంతానం స్వభావం అంటే పాప మానవుడి స్వభావం ధరించుకున్నాడు, కానీ కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. కాదు సార్, అది కాదు. అబ్రహాం సంతాన స్వభావం అంటే అబ్రహాం సంతానం ఇస్సాకు. ఇస్సాకు శారా వలనైనదే నీ సంతానం అని చెప్పలా దేవుడు? ఆ కేతురా వల్ల పుట్టారు, హాగర్ వల్ల పుట్టారు, వాళ్ళని సంతానం లెక్కలో చేర్చలా. శారా వలన పుట్టినదే నీ సంతానం. ఎవరు పుట్టారు శారాకి? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు స్వభావం ఏంటి? విధేయత. అది యేసులో కనపడిద్ది. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. యేసు చిందిన రక్తము సామాన్య మానవులలో ఉండేటువంటి రక్తము కాదు. ఎందుకనండి? ఆయనే దిగి రావాల్సి వచ్చింది. మనుషులు ఎవరన్నా వేసేస్తే పోయిద్దిగా. అట్లా కుదరదు. ఎవరి రక్తం పనికిరాదు. ఏ మానవుడి రక్తంలో కూడా పాపం లేకుండా లేదు. అందరి బ్లడ్లో పాపం ఉంది. స్తోత్రం. నిర్దోషమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన రక్తము దైవ రక్తము. ఆ రక్తం చిందించాల్సి వచ్చింది పొడమి మీద, భూమి మీద. అర్థమైందా? మిగిలిన వాళ్ళ రక్తం ఎందుకు పనికిరాదు? అదంతా మలినపరచబడింది. అందుకే చెప్పాం, మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. దేవునికి మహిమ. యేసయ్య రక్తం వంటి రక్తం ఇంకొకటి లేదు. అది ఏ నరుడిది కాదు, ఏ నరుడి నుండి ఆయనకి సంక్రమించింది అంతకన్నా కాదు. అలా మనుషులది ఆయనకి సంక్రమించిందంటే ఆయన ఆధిపత్యాన్ని డిమోట్ చేసినట్టు అయింది. తెలుసుకోండి, ఆయన ఔన్నత్యాన్ని తగ్గించినట్టు అయింది. మరి అందరిలో ఉన్నది, యేసులో ఉన్నది ఒకటే రక్తం అయితే మరి ఎవరు రక్తమైన పాపాలు కడిగిద్దా? మరి కడగమను ఎవరు రక్తం పనికి వచ్చిద్దో కడగమను. కానీ యేసు రక్తాన్ని గురించి స్పష్టంగా ఆ మాట రాసింది యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. హెబ్రీ పత్రికలో రాసింది యేసు రక్తము మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది అని.
మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. స్తోత్రం.